ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పాలన 5 ఏళ్ల అరాచకాలకు కేంద్ర బిందువుగా కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కోట్ల టీడీఆర్ బాండ్ల జారీలో భారీ అవినీతి జరిగింది. తిరుపతి, విశాఖ, కాకినాడ ఎక్కడ చూసినా టీడీఆర్ బాండ్లకు అవినీతి కంపు అంటింది. ఈ కుంభకోణంపై కూటమి ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీమలో అసలేం జరుగుతోంది? అభివృద్ధి పేరుతో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో జరిగిన టీడీఆర్ బాండ్ల అక్రమాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. టీడీఆర్ బాండ్ల మాటను సాగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని ఆగస్టు నెలలో జనసేన, టీడీపీ నాయకులు తిరుపతి సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు. అదే నెలలో తిరుపతి జిల్లా పర్యటనలో మంత్రి నారాయణ టీడీఆర్ కుంభకోణం విచారణ పూర్తి చేసి త్రీమ్యాన్ కమిటీ ద్వారా బాధితులను గుర్తించి బాండ్లు జారీ చేసి న్యాయం చేస్తామని ప్రకటించారు. ప్రకటన చేసి 100 రోజులు గడిచినా ఇప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. కూటమిలోని ముఖ్యనేత బంధువులిద్దరూ వైసీపీతో కుమ్మక్కు కావడం వల్లనే ఈ పరిస్థితి ఉందని అధికార వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మొత్తం విషయాన్ని పరిశీలిస్తే అభివృద్ధి పేరుతో తిరుపతి నగరపాలక సంస్థలో 3 ఏళ్ల పాటు జరిగిన అవినీతిని ప్రస్తావించాల్సి ఉంటుంది. అప్పట్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్ల నిర్మాణం తీవ్ర అక్రమాలకు నిలయమైంది. మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాల పేరుతో సేకరించిన భూములకు టీడీఆర్ బాండ్ల రూపంలో చెల్లించిన పరిహారంలో వేల కోట్ల రూపాయలు వైసీపీ నేతల జేబులు నింపాయన్న విమర్శల నేపథ్యంలో కొత్త ప్రభుత్వం విచారణ చేపట్టనుంది. 37 కోట్ల నిధులతో చేపట్టిన 12 రహదారుల సంఖ్యను ఏకంగా 42 కోట్లకు పెంచిన గత పాలకులు భూసేకరణలో పలు అక్రమాలకు పాల్పడ్డారు. పట్టణ ప్రణాళిక విభాగం నిబంధనలు గాలికొదిలేసి వైసీపీ నేతలు ప్రైవేటు వ్యక్తుల భూముల్లో నిర్మాణాలు ప్రారంభించారు. సమగ్ర సర్వే, భూ యజమానులకు తాకీదులు, పరిహారం, టెండర్లు వంటివేవీ లేకుండానే రహదారుల నిర్మాణం చేపట్టారు. అడ్డగోలుగా సాగుతున్న మాస్టర్ ప్లాన్ రహదారులపై బాధితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి తమకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకున్నా లెక్క చేయకుండా నిర్మాణాలు కొనసాగించారు. తిరుపతిలో 2,85,406.56 చదరపు గజాలకు నగరపాలక సంస్థ టీడీఆర్ బాండ్లిచ్చింది. స్థానిక ధరల ప్రకారం గజానికి 35,000 రూపాయల చొప్పున లెక్కించిన పరిహారంగా మొత్తం 1,000 కోట్ల విలువైన బాండ్లు జారీ చేయాలి. సేకరించిన స్థలాలను కమర్షియల్ గా చూపించి 4 రెట్లు అధికంగా 4,052 కోట్లకు 340 బాండ్లు ఇచ్చారు. ఒక ప్రాంతంలో ఇచ్చిన 45 బాండ్లలో చదరపు గజం ధర 5,200కు బదులు ఓ వాణిజ్య భవనం ఇంటి నెంబరు వేసి 32,000 చొప్పున లెక్కించారు. తిరుపతిలో టీడీఆర్ బాండ్లలో కమిషన్ల రూపేణా కోట్లు చేతులు మారాయి. టీడీఆర్ బాండ్ల ముసుగులో అక్రమాలకు తెరతీసిన గత పాలకులు తమకు వంతపాడే అధికారులకు పట్టణ ప్రణాళిక విభాగంలో కీలక పోస్టులకు నియమించుకున్నారు. స్థాయి లేకున్నా 10 మంది 4వ తరగతి ఉద్యోగులను ప్రణాళికాధికారులుగా నియమించారు. గెజిటెడ్ హోదా కలిగిన ప్రణాళికాధికారుల విధులతో పాటు పూర్తి అధికారాలు కట్టబెట్టారు. నగరపాలక వ్యవస్థకు సమాంతరంగా ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నేతలతో కూడిన మాస్టర్ ప్లాన్ రోడ్ల పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేశారు. అనధికారికంగా ఏర్పాటైన ఈ కమిటీ కనుసన్నల్లో రోడ్ల నిర్మాణం, టీడీఆర్ బాండ్ల జారీ కార్యక్రమాలు సాగాయి. పట్టణ ప్రణాళికా విభాగం అధికారుల తరహాలోనే పొలిటికల్ కమిటీ గుత్తేదారులతో కలిసి వెళ్లి అర్ధరాత్రిళ్లు రోడ్డు విస్తరణకు భవనాలు కూల్చడం, ఎదురు తిరిగితే బెదిరించడం, మధ్యవర్తులుగా వ్యవహరించి భూములు, భవనాలు స్వాధీనం చేసుకోవడం లాంటి కార్యక్రమాలు నిర్వహించారన్న విమర్శలు ఉన్నాయి. గొల్లవానిగుంట, కొర్లగుంట రోడ్లతో పాటు నగరపాలక సంస్థ ఆమోదం పొందిన 17 మాస్టర్ ప్లాన్ రోడ్లకు 1,121 మంది నుంచి భూములు సేకరించారు. వార్డు సచివాలయాల్లో నోటిఫికేషన్ను ప్రదర్శించిన అధికారులు యజమానులకు సమాచారం లేకుండా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేశారు. నగరపాలక అధికారులు స్వాధీనం చేసుకున్న భూముల్లో ఇప్పటివరకు 200 మందికి నోటీసులు కూడా ఇవ్వలేదు. 400 మందితో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు. నిర్మాణాలు చేపట్టిన రహదారులకు సంబంధించి టీడీఆర్ బాండ్ల జారీతో అధికార పార్టీ నేతలు కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. టీడీఆర్ బాండ్ల జారీలో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని విచారణ నిర్వహించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ
తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి రవినాయుడు ముఖ్యమంత్రితో పాటు పురపాలక శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు. మేము మళ్ళీ సిఐడికి రిక్వెస్ట్ చేస్తున్నాం, మున్సిపల్ శాఖ మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. తిరుపతిలో అతి పెద్ద కుంభకోణం జరిగింది. ఇది ప్రజల డబ్బు, ప్రజలకు చెందాల్సిన డబ్బు. ప్రజలంతా విరక్తి చెంది వాళ్ళని ఓడించారు. కాబట్టి ఎవరైతే ప్రజలు మన మీద ఆశ పెట్టుకున్నారు, ఆ ఆశను నెరవేర్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంగా మన మీద ఉంది. దానిలో భాగంగానే ఫిర్యాదులు చేసాం. ఫిర్యాదులు దాని మీద సిఐడి విచారణ కూడా జరుగుతుంది. మేము ఒకటే ఆశిస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో కరుణాకర్ రెడ్డి కొడుకుని దీంట్లో కీలక పాత్ర వహించారు. కీలక పాత్రదారులు, సూత్రధారులు అతనే. వాళ్ళ మీద కూడా విచారణ చేయాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, తిరుపతి ఎమ్మెల్యే గారు మేము కోరడం ఒకటి, టీటీఆర్ బాండ్ల కుంభకోణంలో ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కింది స్థాయి నుంచి విచారణ కాకుండా సిబిఐ విచారణ, పై స్థాయి నుంచి విచారణ జరిపించి ఈ కుంభకోణాన్ని బయటపెట్టి ఈ టీటీఆర్ బాండ్ల వల్ల ప్రజలు చాలా మంది వాళ్ళ చేతికి టీటీఆర్ బాండ్లు అందకుండా బాధపడుతున్నారు. ప్రజలకి న్యాయం చేయాలి. ఈ టీటీఆర్ బాండ్ల కుంభకోణంలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి, పురపాలక శాఖ మంత్రికి ఫిర్యాదు చేయడంతో టీడీఆర్ బాండ్ల అక్రమాలపై చర్యలు ప్రారంభమవుతాయని, తమకు న్యాయం జరుగుతుందని బాధితులు ఆశించారు. ఆయన సిఐడి విచారణ ఒక అంగుళం కూడా ముందుకు సాగలేదు. సిఐడి అధికారులకు మున్సిపల్ పట్టణ ప్రణాళిక విభాగంలో విధులు నిర్వహిస్తున్న వారు పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. ఒక ముఖ్యనేత బంధువులు సంబంధిత అధికారులపై ఒత్తిడి తెచ్చి విచారణకు ఆటంకాలు కలిగిస్తున్నట్లు సమాచారం. టీడీఆర్ కుంభకోణాన్ని అడ్డుపెట్టుకుని లబ్ధి పొందాలని ముఖ్యనేత బంధువులు చూస్తున్నారు. ఇప్పటికే 100 కోట్ల విలువైన 2 టీడీఆర్ బాండ్ల విషయంలో 20% కూటమి నేత కుటుంబ సభ్యులకు ఇచ్చేలా వైసీపీ వారు ఒప్పందం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దాంతోపాటు ప్రస్తుతం అధికారంలో ఉన్న వారికి అప్పటి ప్రభుత్వంలో వారు సాయం చేయడంతో ఇప్పుడు బాండ్ల అంశంలో క్విడ్ ప్రోకో సాయం అందుతుందని ఎదురుచూస్తున్నారు. తాజాగా సంభవించిన ఈ పరిణామాల మధ్య తమకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం బాధితుల్లో సన్నగిల్లుతోంది. కూటమి ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.